Praise the Lord. పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. Proverbs 16 and verse 24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. Pleasant words are as an honeycomb, sweet to the soul and health to the bones. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను అంటున్నటువంటి మాటలు ఇంపైన మాటలు. పిల్లరా ఇంపైన మాటలు అంటే హృదయం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, హృదయం ఎప్పుడైతే క్లీన్గా యథార్థంగా ఉంటుందో మాటలు ఎట్లా ఉంటాయండి? ఇంపైనవిగా ఉంటాయి, ఇతరులకు మేలు చేసే ఉంటాయి, ప్రేమ కలిగి ఉంటాయి, జ్ఞానంతో ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మనం ఉంటామో మన యొక్క మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, మేలు చేస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. పిల్లరా మన మాటలు ఎట్లా ఉన్నాయి? జ్ఞానంతో ఉన్నాయా? కృపతో ఉన్నాయా? ప్రేమతో ఉన్నాయా? వినేవారి హృదయాలు ఆనందింపచేస్తున్నాయా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఉంటామో మన మాటలు అట్లా ఉంటాయండి. అట్లాంటి వారు దేవునికి ప్రియులు గల కారణము ఆ విధముగా ఉండడానికే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన వైపు చూసి మన యొక్క మాటలు జాగ్రత్తగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా చూసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మాటలో గొప్ప శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. ప్రభా అనేక మందికి మేలు చేయగలవు, అనేక మందికి ప్రభా మరి కీడు కలిగించగలవు ప్రభా. కాబట్టి మా మాటలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉండడానికి సహాయం ఇచ్చి, తద్వారా మేము సమాధానం ఉండడానికి, అనేక మందిని సమాధానపరచడానికి, మేము సంతోషంగా ఉండడానికి, అనేక మంది జీవితాల్లో సంతోషం నింపడానికి, మేము ఆశీర్వదింపబడడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రభా ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయం తప్పించిన ఆయన గొప్ప సమాధానంతో శాంతితో మమ్మల్ని నింపి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 16 and verse 24, this verse reminds us of the power and of gracious and encouraging speech. Words spoken with kindness, wisdom, and sincerity can bring comfort to the heart, strengthen relationship, and uplift those who hear them. Just as honey provides sweetness and nourishment, pleasant words refresh the soul and promote emotional and spiritual well-being. Amen.